జై ముదిరాజ్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల యొక్క ప్రధానమైన సమస్య, ముదిరాజులు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది ముదిరాజుల యొక్క రిజర్వేషన్ అంశం. మరి ఈరోజు ముదిరాజుల రిజర్వేషన్ అంశంపై ముదిరాజులు అనేక సంవత్సరాలు పోరాటాలు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముదిరాజ్ మహాసభ డాక్టర్ బండ ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్న ముదిరాజుల అంశాన్ని అనేక సంవత్సరాలు ఢిల్లీ సుప్రీంకోర్టులో ముదిరాజుల యొక్క వాదనలు వినిపించి ఆ విధంగా సుప్రీంకోర్టులో ఉన్న ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని ఈరోజు రాష్ట్ర పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ముదిరాజుల యొక్క రిజర్వేషన్ అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ముదిరాజులను బీసీ నుంచి బీసీఏలకు కలపాలనుకుంటే ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ముదిరాజులను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని ఈరోజు తెలంగాణ ముదిరాజుల పక్షాన మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల ముందు గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ముదిరాజులకు ఒకటే ఒక హామీ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుని పెద్ద లాయర్లను పెట్టి నేను ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరిస్తాను, ముదిరాజులను డి నుంచి ఏ కలుపుతానని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మెదక్ పార్లమెంట్ ఏరియాలో కూడా సుప్రీంకోర్టులో ఉన్న కేసుని పెద్ద లాయర్లను పెట్టి నేను ముదిరాజులను బీసీ నుంచి బీసీలో కలుపుతానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి గుర్తు చేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముదిరాజుల యొక్క రిజర్వేషన్ అంశం అనేది ఢిల్లీ సుప్రీంకోర్టులో లేదు, అది రాష్ట్ర పరిధిలోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ అన్న సుప్రీంకోర్టులో ముదిరాజుల యొక్క వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని, ఆ రిజర్వేషన్ అంశాన్ని ఈరోజు రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బండా ప్రకాష్ అనేది తెలంగాణ ముదిరాజ్ మహాసభది. కాబట్టి ఈరోజు ఆ రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కాబట్టి మీరు నిజంగా ముదిరాజులపై మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు కలపాలని చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే మీ పరిధిలో ఉన్న ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని వెంటనే బీసీ కమిషన్ పిలిపించుకొని మీరు చర్చించి దాని మీద రివ్యూ చేసి వెంటనే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు కలపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆనరబుల్ సీఎం సార్, వీఆర్ నాట్ డిమాండింగ్. కాకపోతే మా రిక్వెస్ట్ డిమాండ్గా మారకుండా చూసుకోండి. ఎందుకంటే ముదిరాజులు ఒక్కసారి బరిగీసి కొట్లాడి రోడ్ల మీదకి వచ్చినట్లయితే ఏమవుతుందో మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అనేక పార్టీలు కూడా దాని యొక్క రుచి చూడడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళా మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీలో కలపాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.